హంపి విరూపాక్ష టెంపుల్ ఇన్ కర్ణాటక. హిస్టరీ బుక్స్ చదివేటప్పుడు మీరు తప్పకుండా ఈ టెంపుల్ గురించి చదివే ఉంటారు. అవును, ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దేవాలయం. అందుకే యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ మందిరాన్ని గుర్తించారు. ఈ గుడిని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం బెంగళూరు నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపిలో ఉంది. శివుడికి అంకితం చేసిన ఈ విరూపాక్ష ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. అంతేకాదు, ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇక్కడ కొలువై ఉన్న విరూపాక్ష స్వామి విజయనగర రాజుల కులదైవం. పురాణాల ప్రకారం ఈ నది తీరంలోనే పార్వతీదేవి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసిందని చెబుతారు. విరూపాక్ష స్వామి ముందున్న మండపం గోడపైన రాజగోపురం నీడ ఎప్పుడు తలకిందులుగా పడుతూ ఉంటుంది. అందుకు గల కారణాలను మాత్రం ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కూడా కనుగొనలేకపోయారు. ఇక్కడ మరో అద్భుతం సూర్యకిరణాలు విగ్రహానికి తాకడం. ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి. ఆ నీడకు అడ్డుగా మన చేయి వెలని పెడితే ఆ నీడ కనబడకపోవడం ఆశ్చర్యం. హంపి విరూపాక్ష టెంపుల్ గురించిన మరింత ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.